తదుపరి తులారాశి. తులారాశి వారు ఈరోజు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. సభలు సమావేశాలపై ఆసక్తి కూడా చూపుతారు. బంధువులతోటి వివాదాలు ఏమైనా ఉంటే దీనిపై సఖ్యత నెలకొంటుంది. కుటుంబ సమస్యలను కూడా ఈరోజు ఈ రాశి వారు పరిష్కరించుకుంటారు. శ్రేయోభిలాషుల నుంచి ఆహ్వానాలు కూడా అందుకుంటారు. నూతన వస్తువులు వస్త్రాలు కూడా ఈరోజు ఈ రాశి వారు కొనుగోలు చేస్తారు. ఆదాయం చాలా వరకు కూడా వీరికి సంతృప్తికరంగా ఉంటుంది. ఉద్యోగ వర్గాల వారు ఇంక్రిమెంట్లకు సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. వ్యాపార వర్గాల వారు వ్యాపారాల్లో ముందడుగు వేస్తారు. రాజకీయ వైద్య రంగాల వారికి ఆకస్మిక విదేశీ పర్యటనలు, సినీ టీవీ కళాకారుల అంచనాలన్నీ కూడా నిజమవుతాయి. విద్యార్థులు కూడా అంచనాలు నిజమవడం వల్ల ఆనందంగా గడుపుతారు. మహిళలు శుభవార్తలు అందుకుంటారు. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. ఇక తులారాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు ఎరుపు రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి వారు ప్రతి ఒక్కరు కూడా అష్టలక్ష్మి అమ్మవారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు ముఖ్యమైన కార్యక్రమాలు సజావుగా పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవానికి ఎటువంటి లోటు ఉండదు. స్నేహితులతోటి వివాదాలు ఎవరికైతే అధికంగా ఉన్నాయో అవన్నీ కూడా తీరుతాయి. ఉత్సాహం కలిగించే ఒక సమాచారాన్ని కూడా ఈ రాశి వారు అందుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాల్లో వీరికి ఆటంకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగుతాయి. ఆస్తి వివాదాలు కూడా పరిష్కరించుకుంటారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో చక్కని ఉన్నత కనిపిస్తుంది. ఉద్యోగ వర్గాల వారికి చిక్కులు ఏవైతే ఉన్నాయో ఉద్యోగాల్లో అవన్నీ కూడా తొలగిపోతాయి. పారిశ్రామిక వైద్య రంగాల వారికి కూడా ఈరోజు ప్రోత్సాహకరంగా గడుస్తుంది. సినీ టీవీ కళాకారులకు భవిష్యత్ పట్ల కొత్త ఆశలు చిగురిస్తాయి. విద్యార్థులకు కూడా నూతన అవకాశాలు రావడం వల్ల ఆనందంగా గడుస్తుంది. మహిళలకు కుటుంబంలో గౌరవ మర్యాదలు మరింతగా పెరుగుతాయి. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. వృశ్చిక రాశి వారికి వాడకాల్సి రంగు తెలుపు రంగు మరియు గోధుమ రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారు ప్రతి ఒక్కరు కూడా కనకదుర్గ అమ్మవారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఈరోజు కుటుంబ చికాకులు తప్పకపోవచ్చు. ఆదాయానికి మించినటువంటి ఖర్చులు కూడా ఈరోజు వీరికి ఉంటాయి. ఖర్చులను నియంత్రించుకోవడం చాలా మంచిది. ఇంటా బయట కూడా ఒత్తిళ్లు అధికమవుతాయి. అంచనాలన్నీ కూడా తారుమారవుతాయి. ప్రయాణాలు కూడా ఆకస్మికంగా చేయాల్సి వస్తుంది. బంధువర్గం వారికి మాట పట్టింపులు కూడా ఏర్పడే అవకాశం ఉంది. వ్యాపార వర్గాల వారికి ఈరోజు జరిగే వ్యాపారంలో లాభాలు అంతగా చేతికందవు. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఆకస్మిక మార్పులు చేర్పులు. పారిశ్రామిక వర్గాల వారికి చిక్కులు సమస్యలు ఎదురవుతాయి. కళాకారుల ప్రయత్నాలు ఏవి కూడా ముందుకు సాగవు. విద్యార్థులకు కూడా ఈరోజు నిరుత్సాహం తప్పకపోవచ్చు. మహిళలు కీలక నిర్ణయాలు తీసుకునేప్పుడు తొందరపడరాదు. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు కష్టమని చెప్పవచ్చు. ధనురాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు నీలం రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి వారి ప్రతి ఒక్కరు కూడా పంచముఖ ఆంజనేయ స్వామివారిని పూజించడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈరోజు ఆదాయం నిరాశపరుస్తుంది. కృషికి తగిన ఫలితం దక్కదని చెప్పవచ్చు. ఆస్తి వివాదాలతోటి ఆప్తులు కూడా దూరమవుతారు. ఆలోచనలు ఏవి కూడా మకర రాశి వారికి స్థిరంగా ఉండవు. ఆరోగ్య కుటుంబ సమస్యలు రెండూ కూడా ఈరోజు ఈ రాశి వారిని బాగా వేధిస్తాయి. నిర్ణయాలు తీసుకునేప్పుడు తొందరపాటు మంచిది కాదు. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం, ఆస్తుసి వ్యవహరించడం చాలా మంచిది. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు మందగిస్తాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఆకస్మిక మార్పులు చేర్పులు. రాజకీయ వైద్య రంగాల వారికి కూడా నిరుత్సాహంగానే గడుస్తుంది. సినీ టీవీ కళాకారులు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. విద్యార్థులు మరింత శ్రద్ధ వహిస్తే కానీ ఆశించిన ఫలితాలు సాధించలేరు. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు చేతికి అందవు. మకర రాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు గోధుమ రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి వారి ప్రతి ఒక్కరు కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం చాలా మంచిది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు. నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.